హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు మనము ఒక డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 6 strands ఆఫ్ సిల్క్ థ్రెడ్, బీడ్స్, లాంగ్ బీడ్స్, స్మాల్ బీడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, సిజర్, సిల్క్ జరీ థ్రెడ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మళ్ళీ ఒకటి లాంగ్ బీడ్ తీసుకోవాలి. లాంగ్ బీడ్ తీసుకొని లాక్ చేయాలి. మళ్ళీ త్రిబుల్ క్రోషా వి షేప్లో ఉండేటట్టు చూసుకొని ఇక్కడ మనము త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ 2 జాయింట్స్, ఒక స్మాల్ బీడ్, ఇక్కడ 9 డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 డబుల్ క్రోషా వేసుకున్నాక మళ్ళీ శారీలో ఇలా లాక్ చేసుకోవాలి. శారీకి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 చైన్స్ వేసుకొని ఇలా చీరని వెనుకకు తిప్పి, పళ్ళుని వెనుకకు తిప్పి ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ 6th డబుల్ క్రోషాలో లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ శారీని యాస్టీస్గా ఫ్రంట్ సైడ్ తిప్పేసుకోవాలి. ఇక్కడ 2 జాయింట్స్. ఇది ఎందుకు అంటే ఇట్లా డబుల్ ఆర్చ్ రావడానికి, ఇక్కడ ఉంది కదా, ఇది పైది డబుల్ ఆర్చ్ రావడానికి మనం ఇక్కడ చైన్ వేసుకున్నాం కదా. ఇక్కడ చైన్ ఉంది, లూప్ తయారైంది చూడండి ఇక్కడ. ఓకే, ఇందులో మనం 9 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు ఒక బీడ్ తీసుకొని నైన్ డబుల్ క్రోషా వేయాలి. వన్ 2 3 4 5 6 7 8 9 డబుల్ క్రోషా వేసుకున్నాక ఇది శారీకి ఎక్కడి వరకు అయితే వస్తుందో ఇలా చూసుకొని అక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ ఒక
లాంగ్ బీడ్ తీసుకున్నాం. లాక్ వేసుకొని మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకొని ఇట్లా నీడిల్కి వీ షేప్ ఉండేలా చూసుకొని లాక్ చేయాలి. ఈ వీ షేప్ ఎందుకంటే మనం క్రాస్ డిజైన్ వేసుకుంటున్నాం కదా, అట్లా క్రాస్గా రావాలంటే మనం కంపల్సరీగా వీ షేప్లో ఉండేటట్టు చూసుకొని మనం శారీలో లాక్ చేసుకోవాలి నీడిల్ని. ఇది వీ షేప్ ఇక్కడ చూడండి, ఇలా రావాలి. ఇక్కడ 2 చైన్స్, వన్ బీడ్, మళ్ళీ ఇక్కడ 9 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 డబుల్ క్రోషా వేసుకొని శారీకి లాక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ స్టార్ట్ చేసాం కదా శారీని, స్టార్టింగ్ పళ్ళు ఇది అని స్టార్ట్ చేసాం కదా. ఇక్కడ ఫస్ట్ 1 చైన్ వేసుకున్నాము, ఇది కుచ్చు కోసము. తర్వాత 1 ఆర్చ్, ఇక్కడ డబుల్ ఆర్చ్, మళ్ళీ ఇక్కడ 1 ఆర్చ్, రిపీటెడ్గా ఇదే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కుచ్చు కోసం ఇక్కడ 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. స్టార్టింగ్ 5 చైన్స్ వేసుకున్నాము, అక్కడ కుచ్చొస్తుంది. తర్వాత తర్వాత మళ్ళీ చైన్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ లాంగ్ బీడ్ తీసుకొని మళ్ళీ ఒకటి లాంగ్ బీడ్, లాక్, త్రిబుల్ క్రోషా, శారీకి లాక్ వేసుకొని 2 టైమ్స్ ఒకసారి, 2 టైమ్స్ ఒకసారి, 2 టైమ్స్ ఒకసారి. ఇప్పుడు మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఒక స్మాల్ బీడ్ వేసుకో. ఇక్కడ 9 డబుల్ క్రోషా, 1 2 3 4 5 6 7 8 9 వేసుకొని 9 డబుల్ క్రోషా వేసుకొని ఇక్కడ శారీకి లాక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ లాంగ్ బీడ్, ట్రిపుల్ క్రోషా, వన్ 2 టైమ్స్ 3 టైమ్స్. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్, స్మాల్ బీడ్, ఇక్కడ 9 డబుల్ క్రోషా,
1 2 3 4 5 6 7 8 9 డబుల్ క్రోషా తర్వాత శారీకి మళ్ళీ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని 5 చైన్స్ 1 2 3 4 5 శారీని టర్న్ చేసుకొని 6th డబుల్ క్రోషాలో లాక్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 లాక్ చేసుకొని శారీని ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలి. మళ్ళీ ఇక్కడ లూప్ ఉంది కదా, ఇక్కడ ఈ 5 చైన్ లూప్లో మనం 9 డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ 1 బీడ్ తీసుకుందాం. నైన్ డబుల్ క్రోషా 1 2 3 4 5 6 7 8 9 డబుల్ క్రోషా తర్వాత మళ్ళీ శారీకి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు లాంగ్ బీట్ తీసుకొని థ్రెడ్లో ఇన్సర్ట్ చేసి లాక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఒకసారి త్రిబుల్ క్రోషా వి షేప్లో తీసుకొని ఇక్కడ లాక్ చేసి 2 టైమ్స్ ఒకసారి 2 టైమ్స్ ఒకసారి 2 టైమ్స్ ఒకసారి త్రిబుల్ క్రోషా వేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. ఒక స్మాల్ బీడ్ తీసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ 9 డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 డబుల్ క్రోషా వేసుకొని శారీకి ఇక్కడ లాక్ చేయాలి. ఇలా ఇక్కడ చైన్ కుచ్చు కోసం ఇక్కడ 5 చైన్స్ వేసుకున్నాము. సింగిల్ ఆర్చ్, డబుల్ ఆర్చ్, సింగిల్ ఆర్చ్, మళ్ళీ ఇక్కడ 5 చైన్స్. ఇలా శారీ అంతా రిపీటెడ్గా